హాయ్ గైస్, ఇప్పుడైతే నేను ఎక్స్ఏవి యూఎస్టీ యొక్క కరెంట్ సిచ్యువేషన్ ఎలా అయితే ఉంది మార్కెట్లో అనేది అయితే మీకు డీప్ అనాలిసిస్ అయితే చేసి చెప్తాను అనమాట. ప్రస్తుతానికైతే నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే పెట్టున్నాను. అంటే మీకు కొంచెం క్లియర్గా చెప్తాను అసలు ఏమవుతుందని మార్కెట్లో. లెట్స్ గో టు 4 hours స్ట్రేట్ టైం అనమాట. ప్రస్తుతానికి మార్కెట్ అయితే ఇట్స్ ఇన్ అంటే బుల్షింగ్ పొజిషన్లో అయితే ఉంది ప్రస్తుతానికి. బట్ ఇట్ అబౌట్ టు హిట్ ద బ్రేక్అవుట్ అనమాట. ఈ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఏదర్ అది షార్ట్ కైనా వెళ్ళిపోవచ్చు లేదా లాంగ్ కైనా వెళ్ళిపోవచ్చు. అంటే ట్రెండ్ అనేది చేంజ్ అవ్వచ్చు. మేబీ ట్రెండ్ అంటే బులిషింగ్ కాస్త బెరిషింగ్ అవ్వచ్చు, లేదా అదే బులిషింగ్ ఇంకా హై మొమెంటమ్ తో బులిష్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఈ బ్రేక్అవుట్ ని కరెక్ట్ గా యూస్ చేసుకుంటే ప్రాఫిట్ అనేది పర్ఫెక్ట్ గా గెయిన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయొచ్చు, లేదా షార్ట్ ఎప్పుడు తీసుకోవచ్చు, లేదు లాంగ్ ఎప్పుడు వెళ్ళొచ్చు అనేది అయితే క్లియర్ గా చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ ఎక్స్ఏవి యూఎస్టీ చేస్తున్నారంటే ఖచ్చితంగా లోయర్ టైం ఫ్రేమ్ లోనే ట్రేడ్ కి అయితే వెళ్ళాలి. నో, ఎప్పుడు కూడా అంటే అనాలిసిస్ మాత్రం 4 hour, 1 hour, 15 ఈ మూడిట్లో చూసుకుంటూ, ఈ మూడు టైం ఫ్రేమ్స్ చూసుకుంటూ అనాలిసిస్ చేసుకోవాలి. బట్ పొజిషన్ కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లోయెస్ట్ పొజిషన్ లైక్ 5 minutes టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్ లో అయితే తీసుకోవటం బెటర్ అనమాట. 15 minutes పొజిషన్ టైం ఫ్రేమ్ లో అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ ని జస్ట్ హిట్ చేసింది అరౌండ్ 3415 దగ్గర బ్రేక్అవుట్ ని హిట్ చేసింది. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ ని హిట్ చేసి అదే మొమెంటం ని కంటిన్యూ చేయడానికి ఇంకా దానికి ప్రాపర్ మొమెంటం లేదు. అలాగే షార్ట్ వెళ్ళడానికి కూడా రావట్లేదు అనమాట. సో ఇక్కడ కరెక్ట్ గా ఇన్ కేస్ ఈ బ్రేక్అవుట్ తర్వాత ఒక 2 candles లేదా ఒక 2 candles మాక్సిమం, ఒక 2 candles మంచి గ్రీన్ మొమెంటం తో బులిషింగ్ మొమెంటం తో కానీ చూపిస్తే వెంటనే లాంగ్ పొజిషన్ అయితే తీసుకోవడం బెటర్ అనమాట. లాంగ్ పొజిషన్ కూడా 2 టేక్ ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ టేక్ ప్రాఫిట్ వచ్చేసి అరౌండ్ ఈ జోన్ లో, మేబీ సెంటర్ లో చూసుకుంటే 3442 ఇక్కడ ఫస్ట్ టేక్ ప్రాఫిట్ తీసుకోవడం బెటర్. సెకండ్ టేక్ ప్రాఫిట్ వచ్చేసి అరౌండ్ ఈ జోన్ 3458 ఇక్కడ తీసుకోవటం బెటర్ అనమాట. ఇన్ కేస్ బులిషింగ్ పొజిషన్ ట్రెండ్ లో అయితే కంటిన్యూ అయితే, ఇన్ కేస్ బులిషింగ్ మొమెంటం కాస్త లైక్ ట్రెండ్ అనేది చేంజ్ అయ్యి బులిషింగ్ కాస్త బేరిష్ కానీ అవుతే అది ఎప్పుడు మనకి కన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఇక్కడ ఉంది కదా ఈ లైన్ 3407, దీన్ని జస్ట్ హిట్ అయినా చాలు. ఒక క్యాండిల్ హిట్ అయినా, 2 candles హిట్ అయినా దీన్ని హిట్ అయితే చాలు, మీరు వెంటనే షార్ట్ పొజిషన్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. షార్ట్ పొజిషన్ తీసుకుంటే ఫస్ట్ టేక్ ప్రాఫిట్ అరౌండ్ ఈ జోన్ లో 3385 దగ్గర ఫస్ట్ టేక్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. సెకండ్ టేక్ ప్రాఫిట్ అరౌండ్ ఈ జోన్ లో 3375 ఇక్కడ సెకండ్ టేక్ ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో బెటర్ ఈ సెకండ్ టేక్ ప్రాఫిట్ దగ్గర మాత్రం, అంటే ఫస్ట్ టేక్ ప్రాఫిట్ లో లైక్ మీ దగ్గర 100% ఉంది అనుకుంటే దాంట్లో మాక్సిమం 60 to 70% అయితే సేల్ చేసేయండి. సెకండ్ టేక్ ప్రాఫిట్ దగ్గర మిగిలిన 40 లేదా 30% సేల్ చేసేయండి. బట్ బెటర్ ఫస్ట్ టేక్ ప్రాఫిట్ దగ్గర ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ లాట్ సైజ్ ని సేల్ చేయడం అయితే బెటర్ అనమాట. సో ఇది ప్రస్తుతానికి ఎక్స్ఏయుఎస్టీ యొక్క మార్కెట్ యొక్క అనాలిసిస్ అనమాట. సో ఇలా మీకు ఎప్పటికెప్పుడు బ్రేక్అవుట్స్ దగ్గర మార్కెట్ అనాలిసిస్ కావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని వెంటనే ఫాలో అవ్వండి.